వెల్కమ్ టు ఎస్పీఆర్టీ ఫ్యామిలీ కిచెన్. ఈరోజు బంగాళదుంప గుడ్డు కర్రీని ఎలా తయారు చేసుకోవాలి, ఎంతో హాట్గా ఉండే ఈ కర్రీని మనం తయారు చేసుకొని అలాగే బంగాళదుంప కర్రీతో చపాతీని అలాగే ఎగ్ బంగాళదుంపతో రైస్ని మిక్స్ చేసుకొని మనం తింటే అద్భుతం అంటే అద్భుతంగా అనిపిస్తుంది. చాలా బాగుంటుంది. ఈ కలర్ కూడా చూడండి ఎంత బాగుందో, ఎంత ముద్దొస్తుందో అన్నట్టు ఉంటుంది. ఈ ఎస్పీఆర్టీ కిచెన్ వారి ఒక సరికొత్త ప్రయోగం. ఆల్రెడీ ఎగ్ బంగాళదుంప కర్రీ చాలామంది చేసే ఉంటారు, కానీ మనం చెప్పినట్టు కొలతలతో మనం చెప్పినట్టు పద్ధతిలో ఈ బంగాళదుంప ఎగ్ని ఎలా తయారు చేసుకోవాలో మనం చూపించబోతున్నాము. ఎంతో బాగుంటుందండి, చాలా బాగుంటుంది. మీ అందరూ కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని చూస్తున్న వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే మన ఛానల్ని మొట్టమొదటిసారిగా ఎవరైనా చూస్తున్నట్టయితే ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. మన ఛానల్లో వీడియోలు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సజెస్ట్ చేయండి. అందరికీ కూడా మరి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చూడండి ఎంతో బాగుంటుంది కర్రీ. చపాతీలోకి బాగుంటుంది, వేడివేడి అన్నంలోకి అయితే ఇంకా అద్దరిపోతుంది. మరి మీకు కూడా ఎలా కుదిరింది, ఎలా వచ్చింది, మనం చేసిన పద్ధతిలో చేసిన గుడ్డు కర్రీని మీరు కూడా తయారు చేయండి. ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి. అయితే ముందుగా ఒక 1/2 kg బంగాళదుంపలు, అలాగే 4 eggs, అలాగే 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు కట్ చేసుకోండి. అలాగే ఒక 2-3 పెద్ద పచ్చిమిరపకాయలను కట్ చేసి సెంటర్లోకి, అలాగే ఒక చిన్న టమోటో, అలాగే కొత్తిమీర, వీటన్నిటిని పెట్టుకొని కాంబినేషన్లో మనం బంగాళదుంప ఎగ్ కర్రీని ఎలా తయారు చేయాలి, ఏం తర్వాత ఏం వేసుకోవాలి అనే దానిని మనం వివరిస్తున్నాము. ముందుగా స్టవ్ మాత్రం వెలిగించుకోవాలి. స్టవ్ వెలిగించుకొని చూడండి, స్టవ్ వెలిగించుకున్నాం. స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద మనం కూర చేసే పాత్రని పెట్టుకుంటాము. పెట్టుకొని ఆ పాత్ర కొద్దిగా హీట్ అయ్యేంత వరకు చూసి, హీట్ అయిన తర్వాత మనం వాడుకునే వెజిటేబుల్ ఆయిల్ అంటే మన యొక్క సన్ఫ్లవర్ ఆయిల్ కానీ, లేకపోతే రిఫైండ్ ఆయిల్ కానీ, లేకపోతే పామ్ ఆయిల్ కానీ, ఏదైనా ఆయిల్ మనం వాడుకునే ఆయిల్ని వేస్తున్నాము. అయితే మనం సన్ఫ్లవర్ ఆయిల్ వేసాము. మీకు నచ్చిన ఆయిల్ వేసుకోవచ్చు, ఏ ఆయిల్ అయినా ఒకటే. కాకపోతే దానికి తగ్గట్టు దాని టేస్ట్ వేరే ఉంటుంది, దాని సంగతి అది వేరు. అయితే ఆయిల్ హీట్ అవ్వగానే కొద్దిగా జీలకర్రను వేస్తాము. ముందుగా ఆ జీలకర్ర కూడా కొద్దిగా లైట్గా వేగేటప్పటికి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, వీటిని కూడా మనం అందులో యాడ్ చేసేస్తాము. ఈ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా మనకి ఈ కూరలో ఎంత బాగా అది వేగితే అంత బాగా టేస్ట్ ఉంటుంది. ప్రతి కూరకు కూడా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది. అలాగే ఒక్కసారి మనం పైన క్యాప్ పెట్టుకొని ఒక 2 minutes అలా ఉంచామనుకోండి, బాగా తొందరగా మగ్గుతాయి. అందుకోసం క్యాప్ పెట్టాము, తీసాము. తర్వాత కొద్దిగా పసుపు వేసుకోండి. పసుపు మాత్రం ప్రతి ఒక్కరూ వాడండి, చాలా మంచిది పసుపు వల్ల. అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ చూసి వేసుకోండి, ఎందుకంటే అది సాల్ట్ కొద్దిగా తక్కువ తిన్నా పర్వాలేదు, కానీ ఎక్కువ మాత్రం తినొద్దు. సాల్ట్ తినడం వల్ల నష్టాలే కానీ లాభాలు ఏమి లేవు. అందుకని కొద్దిగా సాల్ట్ తక్కువగా తినండి. అది నా సజెషన్ అండి, అంతే. మీ ఇష్టం. ఒకవేళ మీకు సాల్ట్ ఎక్కువగా తినాలనుకుంటే తినొచ్చు. అయితే సాల్ట్ అయిన తర్వాత కొద్దిగా వేపితే చూడండి, అలా పసుపు, సాల్ట్తో పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు బాగా కలపండి. సిమ్లో పెట్టుకొని కలపండి. కలిపితే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు మరి బాగా దగ్గరగా అవుతాయి. ఒక బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు కూడా వేపండి. అలా వేపిన తర్వాత మనకి మంచి స్మెల్ వస్తుంది. మనకి తెలిసిపోతుంది ఉల్లిపాయలు ఏ టైంలో అయితే ఉడికిపోతున్నాయి, మగ్గిపోయినాయి అనేది. వీలైతే ఒకసారి ఉల్లిపాయలు చెక్ చేసుకోండి. అయితే మధ్యలో మనం కరివేపాకుని మిస్ అయ్యాము, కరివేపాకుని కూడా యాడ్ చేసేసామండి. కరివేపాకు మీరు ఎప్పుడైనా వేయచ్చు. కూర దించే ముందు ఒక 2 minutes 3 minutes ముందు వేసినా పర్వాలేదు. కాకపోతే కొద్దిగా ఆయిల్లో ఫ్రై అయితే దాని టేస్ట్ వేరే ఉంటుంది, దాని అరోమా కూడా చాలా బాగుంటుంది. తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న బంగాళదుంపలు, ఈ యొక్క ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు దాంట్లో వేసేసి ఆయిల్లో బాగా ఫ్రై అయ్యేలాగా కలపండి. బంగాళదుంప కూడా తొందరగానే ఉడికిపోతుంది, కానీ దీంట్లో మనం కాంబినేషన్గా ఎగ్స్ కూడా ఉన్నాయి కాబట్టి
కొంచెం జాగ్రత్తగా బంగాళదుంప ముక్క అనేది మనకి క్లియర్గా కనపడేలాగా ఉంచుకోండి. ఎందుకంటే ఇది బాగా ఉడికిపోయిందంటే దీనికి కూడా గ్రేవీ ఎక్కువ రిలీజ్ అయిపోతుంది. అందుకు బంగాళదుంప మంచి కలర్లో ఉంటుంది. చూడండి, మనం ఎప్పుడైతే పసుపు వేసామో అయితే బంగాళదుంప అంతా కూడా బాగా ఉడకడానికి మనం ఒక 2-3 నిమిషాలు మళ్ళీ మూత పెట్టి తీస్తాం. తీస్తే బంగాళదుంప తొందరగా తీయకపోతే అడుగుని మనకి పట్టేస్తూ ఉంటుంది. చూడండి, అందుకోసం మనం జాగ్రత్తగా ఎప్పటికప్పుడు 1 మినిట్కి 2 మినిట్కి ఒకసారి చెక్ చేసుకుంటూ కలుపుతూ ఖచ్చితంగా ఉండాలి. కలపకుండా మనం వదిలేసామంటే బంగాళదుంప మొత్తం అడుగుని పట్టి మాడిపోతుంది. అలా మాడిపోకుండా మన బంగాళదుంపని మ్యాక్సిమం అలా కలుపుతూ ఉండడానికి ప్రయత్నించండి. లేదు ఒకవేళ వీలు అవ్వలేదంటే బాగా సిమ్లో పెట్టేసుకొని 1 మినిట్ 2 మినిట్ కంటే ఎక్కువ చూడొద్దు. అయితే బాగా కొద్దిగా వేగిన తర్వాత మనకు ఒక 3-4 స్పూన్స్ కొంచెం హాట్గా అనుకున్నాం కదా మనం కూరని, అందుకని కారం కూడా ఒక 3-4 స్పూన్స్ ఎక్కువ వేయండి. ఒక స్పూన్ ఎక్కువ వేయండి మనం వేసుకునే కారం కంటే. అయితే ఆ కారం అంతా కూడా ప్రతి ముక్కకి బాగా పట్టుకునేలాగా జాగ్రత్తగా నెమ్మదిగా కలపండి. కలిపితే మనకి ముక్కలన్నిటికి కూడా కారం అంటుకొని చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది. మనకి చూడటానికే నోరు ఊరిపోతుందంటే తింటే ఎంత బాగుంటుందో అని మీకు అనిపించాలి చేసేటప్పుడు. అయితే ఈ బంగాళదుంపలు కూడా బాగా కలిపి మనం ఏం చేస్తామంటే దీనికి కూడా కొంచెం మగ్గపెట్టాలి కాబట్టి మరొక 2 నిమిషాలు ఈ బంగాళదుంపలన్నీ కారంతో మగ్గాలి కాబట్టి 2 నిమిషాలు పెట్టి మళ్ళీ మూత తీసిన తర్వాత ఒకసారి కలపండి. ఎందుకంటే కారం తొందరగా అడుగంటేస్తుంటుంది. అందుకని అలా అడుగంటకుండా బాగా కొద్దిగా ఎప్పటికప్పుడు తీసుకొని కలుపుకుంటూ ఉండండి. కలుపుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ఉంటుంది కదండి, ఈ టమాటా కొత్తిమీరని కూడా మనం ఒకసారి యాడ్ చేసేస్తాం. చివరిలో కూడా వేసుకోవచ్చు కొత్తిమీరని, కానీ ఇప్పుడు కొద్దిగా ఆయిల్లో ఫ్రై అయితే అది కూడా బాగుంటుందనే ఉద్దేశంతో టమాటాతో పాటే కొత్తిమీరని కూడా వేసేసాం. ఇంకా చూడండి టమాటా కూడా యాడ్ అయ్యిందేమో, మరి టమాటాలో వాటర్ అనేది రిలీజ్ అవుతుంది కాబట్టి కొద్దిగా కిందన మాడిపోకుండా కొద్దిగా కాపాడుతుంది ముక్కల్ని. అందుకోసం మనం ఏం చేస్తామంటే టమాటా అంతా స్ప్రెడ్ అయ్యేలాగా కొద్దిగా మంట అనేది మనకి స్టవ్ మంట మాత్రం సిమ్లో పెట్టుకొని కార్యక్రమం అంతా చేయండి. చేస్తే మనకి చూడండి అది టమాటా కూడా బాగా మగ్గాలి. అయితే ఈ టమాటా కూడా బాగా మగ్గాలి కాబట్టి మనం ఏం చేయాలి, మరొక 2-3 నిమిషాలు మళ్ళీ మూత పెట్టి తీయాలి. అంటే మనం మూత పెట్టాము, మరో 2 నిమిషాల తర్వాత మూత తీస్తాం. తీస్తే చూడండి మొత్తం టమాటా కూడా బాగా మగ్గిపోతుంది. ఇప్పుడు కారం అడుగుని పట్టేస్తుంది. అందుకని మనం ఏం చేయాలంటే జాగ్రత్తగా ఒకసారి పట్టినా లైట్గా శుభ్రంగా గీకేసుకొని మనం ఇంకా డైరెక్ట్గా వాటర్ పోయడానికి రెడీ చేసుకోవాలి. ఎందుకంటే మరి ఇంకా కారం అంతా కూడా అడుగుని పట్టేస్తే మాడిపోతే కూర టేస్ట్ ఉండదు కాబట్టి మనం ఇప్పుడు ఈ టైంలో ఎగ్స్ని కూడా వేయాలండోయ్. మనం ఎగ్స్ని వేయాలి. ముందు ఎగ్స్ని వేసేస్తే మరి ఎగ్స్ కూడా కొద్దిగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి కదా. ఆయిల్ అంతా మ్యాక్సిమం బంగాళదుంపలు తీసేసుకుంటాయి. కానీ ఒక్కసారి మనం ఏం చేస్తామంటే అక్కడెక్కడైనా ఆయిల్ ఉంటే ఆయిల్లో ఎగ్స్ కూడా ఫ్రై అవుతాయి. అలాగే ఈ బంగాళదుంపతో పాటు ఎగ్స్ కూడా బాగా మిక్స్ అయ్యి దానికి పట్టిన కారం కూడా ఎగ్స్కి పట్టుకుంటుంది అనే ఉద్దేశంతో మనం ఎగ్స్ని కూడా వేసి బాగా కలుపుతాం. చూడండి అలా కలుపుకుంటే చూడండి ఎంత బాగా అనిపిస్తుందంటే కర్రీ ఇప్పుడే తినేద్దామా అన్నంత ఉంటుంది. అయితే మూత పెట్టి మరి ఎగ్స్తో పాటు మనం బంగాళదుంపని కూడా ఒక 2 నిమిషాలు మగ్గించాలి కాబట్టి ఒక 2 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసుకుందాం. మూత తీయగానే మనకి బంగాళదుంపలు గుడ్డు ఇవంతా కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయ్యి టమాటా కూడా మనకి బాగా మగ్గుతుంది. మరి మగ్గినప్పుడు కారం మనం ముందుగా వేసాం కాబట్టి టమాటాతో కలిసినప్పుడు కొద్దిగా ఆయిల్ వాటర్ రిలీజ్ అయ్యి ఆ కిందన ఏం కూడా మాడిపోకుండా అడుగుని పట్టేయకుండా ఉంటుంది. అయితే ఒకసారి అలా కలుపుకొని మనం ఏం చేయాలంటే నెక్స్ట్ ఒక 2 గ్లాసులు వాటర్ మాత్రం పోయాలి. ముక్కలన్నీ కూడా లోపల వరకు మునిగిపోవాలి గుడ్డుతో సహా. అలా మనం ఏం చేస్తామంటే ఇవన్నీ కలిపిన తర్వాత వాటర్ని యాడ్ చేసేస్తాం. చూడండి ఒకవేళ వీలైతే మీకు మధ్యలో ముక్క ఏదైనా అంటే బంగాళదుంప ముక్క ఏదైనా ఉడికిందేమో అని చెక్ చేసుకోండి. మ్యాక్సిమం ఇప్పుడైతే ఉడకదు. మనం వాటర్ వేసేస్తాం. వాటర్ వేసేసి 2 గ్లాసులు వాటర్ సరిగ్గా వేసేస్తే ముక్కలన్నీ కూడా వాటర్లోకి వెళ్ళిపోయి ఈవెన్ గుడ్డు కూడా వెళ్ళిపోతుంది. గుడ్డు వెళ్ళకపోయినా మీరేం ఆశ్చర్యపోవసరం లేదు. చూడండి అలా మనకి మొత్తం అన్నీ కూడా బాగా కలిపేసుకొని ఒక్కసారి మధ్యలో ఏదైనా ఉంటే శుభ్రంగా కూడా దాన్ని శుభ్రంగా గీకేసి ఈ కూరతో పాటు కలిసిపోయేలాగా మొత్తం అంతా కూడా సిమ్లో పెట్టేసి మంట మరి స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసి మనం
10 మినిట్స్ అండి. సిమ్లో పెట్టాం కాబట్టి 10 మినిట్స్ వరకు కూడా మనం ఏమీ డిస్టర్బ్ చేయకుండా కూరని వీలైతే ఒకసారి టేస్ట్ కూడా చెక్ చేసుకోండి. ఎందుకంటే ఉప్పు కారం ఏదైనా తక్కువైతే ఈ స్టేజ్లో వేసుకుంటే మనకి ప్రతి ముక్కకి పడుతుంది. నేను వీలైతే ఇప్పుడే చెక్ చేసేసుకుంటాను. కానీ ఇప్పుడు మూత పెట్టి 10 నిమిషాల వరకు కూడా మరి కూరని ఏమీ తీయొద్దు. 10 నిమిషాల తర్వాత చూస్తే చాలా వరకు కూడా కూరలో వాటర్ అంతా కూడా కూర అంతా దగ్గరికి అయిపోతుంది. అంటే మనకి ఆల్మోస్ట్ అయిపోతున్న స్టేజ్కి వచ్చేస్తుంది. ఒకసారి ముక్క ఏదైనా ఉడికిందా లేదా అని చెక్ చేసుకోండి. చెక్ చేసుకుంటే మనకు తెలిసిపోతుంది. చూడండి బంగాళదుంప ఎంత మెత్తగా అయిపోయిందో, కానీ ముక్క మాత్రం అలాగే ఉంది. అయితే మనం ఏం చేస్తాం, ఈ ముక్కని నొక్కి చూసుకున్నప్పుడు మెత్తగా అయిపోయింది కాబట్టి ఇంకా బంగాళదుంప ఉడికిపోయింది. గుడ్లు ఎలాగో మనం నార్మల్గా ముందుగా ఉడకపెట్టేసాం. ఇంకా మనకు కావాల్సింది ఏంటి, కన్సిస్టెన్సీ గట్టితనం కావాలి. దానికోసం మనం ఏం చేస్తాం, ఒకసారి చెక్ చేసుకొని ఉప్పు కారం ఏదైనా తక్కువైతే ఈ స్టేజ్లో వేసేసుకుంటాం. లేదు అన్నీ సరిపోయినాయి అంటే మరి ఒక్కసారి కలుపుకొని, మనకి వాటర్లాగా అనిపిస్తుంది కాబట్టి మన దగ్గర ఉన్న మసాలాలు ఏదైనా ఉంటే, అది గరం మసాలా అవని చికెన్ మసాలా అవని అయితే మనం ఏం చేస్తామంటే ఒక పౌడర్ వేసాం. అది నేను చెప్తాను. ఆ పౌడర్ అనేది నాకు నోటికి ఆడలేదు. ఇది మాత్రం పన్నీర్ మసాలా అండి, మన దగ్గర ఉంది. ఆ పన్నీర్ మసాలా వేసేసాం. కసూరి మేతి అండి, నేను ముందు వేసిన ఆకు. కసూరి మేతిని మనం ముందుగా వేపేసుకొని పక్కన పెట్టుకున్నాం. పెనం మీద వేడి చేసుకొని అది పౌడర్ టైప్లో కసూరి మేతి చేసి కసూరి మేతిని వేసాం. తర్వాత కొద్ది గ్రేవీ కోసం మసాలాను కూడా యాడ్ చేసాం. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ మసాలా వేసిన వెంటనే మొత్తం అంతా కూడా ఒక గ్రేవీలా తయారైపోయి చిక్కపడిపోతుంది. ఆ చిక్కపడిపోవడం వల్ల మనకి కూర కన్సిస్టెన్సీ గట్టిగా పడి మనకి రైస్లో కలుపుకోవడానికి కానీ చపాతీలో కలుపుకోవడానికి కానీ తినడానికి కానీ ఎంతో జ్యూసీగా ఉంటూ మనకి అందమైనటువంటి ఎగ్ బంగాళదుంప కర్రీ తయారైపోయిందండి. ఇంకా మనం ఏం చేస్తాం, సర్వ్ చేసుకొని చూడండి, ఎంతో బాగుంటుంది చూస్తాకి, అలాగే తినటానికి మరింత బాగుంటుంది. మరి ఇలాంటి కర్రీని మీరు కూడా తయారు చేస్తారు కదా, అందుకోసం మీరు కామెంట్ సెక్షన్లో తయారు చేయండి. కూర ఎలా వచ్చిందో నాకు తెలియజేయండి. ఒకవేళ మీకు నచ్చకపోతే నచ్చలేదని కూడా చెప్పండి. దానికోసం నేను మరిన్ని మంచి వీడియోలు చేయడం కోసం ఆలోచిస్తాను. మరింత బెటర్మెంట్ కోసం ఆలోచిస్తాను. జస్ట్ అలా కరివేపాకు అదే కొత్తిమీరని కూడా సర్వ్ చేస్తున్నాను పైన, అంతే. అయిపోయిందండి. మనం స్టవ్ కట్టేసుకొని మన సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకొని, అంటే తీసేసుకొని మనం వడ్డించుకొని తినేయచ్చు. ఇంకా కూర అయితే మాత్రం రెడీ అయిపోయింది. స్టవ్ ఆపేసుకోవచ్చు. మీకు వీలైతే స్టవ్ ఆపేసుకొని ఒకసారి చూడండి. అలా అన్నప్పుడు బాగా దగ్గరగా అయినప్పుడు కలిపేటప్పుడు ప్లేట్ అనేది కనిపించిపోతుంది. అంటే మనకి గ్రేవీతో వచ్చేసింది కూర అన్నప్పుడు మనం ముక్క అలా ప్లేట్ ఎప్పుడైతే తిప్పామో గరిటతో అడుగుని ప్లేట్ కనిపించిపోతుంది. అలా కనిపించిపోతుంది అంటే కూర దగ్గరికి అయిపోయింది, మనం దించేసుకోవాలి. అయితే ఆయిల్ కూడా అక్కడక్కడ కనబడుతూ ఉంటుంది మీకు. ఒకసారి చూడండి, ఆయిల్ కూడా మీకు కనబడుతుంటుంది, ఆయిల్ రిలీజ్ అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు మనం కూరని, కొంతమంది అయితే కొంచెం పులుసులా కావాలనుకున్న వాళ్ళు అయితే ఇప్పుడే కట్టేసుకొని తినేయచ్చు. ఏం పర్లేదు, టేస్ట్లో ఏం కూడా తేడా ఉండదు. కానీ మనకి కొంచెం స్ట్రెంత్ తక్కువ కాబట్టి మనం ఏం చేసామంటే ఇక్కడ ఇంకా కొంచెం దగ్గర అవడం కోసం చేసాం. చాలా బాగుంటుంది. రెడీ అయిపోయింది బంగాళదుంప గుడ్డు కర్రీ. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరందరూ కూడా నా ఛానల్ చూసి మంచిగా ఆదరిస్తున్నందుకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. మరి సరికొత్త రెసిపీతో మీ ముందుకు నేను వస్తాను. అది కూడా మీరు అందరూ కూడా చూసి నన్ను ఆదరిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.